అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ఎంవిజే భువనేశ్వరరావు గారు రచించిన అవతారం ఆమరణ దీక్ష అనే హాస్య కథను విందామండి. అవతారం 6 అడుగుల ఎత్తు, 2 మీటర్ల చుట్టుకొలతతో, ఆయాసంతో రొప్పుతూ ఆవేదనతో అరుస్తూ ఆసుపత్రిలో అడుగుపెట్టాడు. అవతారం మోటాయే కాకుండా చోటా రాజకీయ నాయకుడు కూడా. అవతారాన్ని చూడగానే ఇంచుమించు అంతే సైజులో ఉన్న డాక్టర్ దశావతారం కుర్చీలో నుండి లేచి నిటారుగా నిలబడ్డాడు. ఏమిటి అవతారం గారు, ఏమైంది అడిగాడు. ఏమి లేదు డాక్టర్, ఒకటే ఆయాసం. ప్రతి చిన్న విషయానికి ఊరకనే కోపం వస్తుంది, గడగడా చెప్పేశాడు. ఎలుగుబంటిలా సౌండ్ చేస్తూ పెద్దగా వికృతంగా నవ్వాడు డాక్టర్ దశావతారం. అవతారంకి ఆందోళన పెరిగి అయోమయంగా డాక్టర్ వంక చూశాడు. ఏం లేదో అవతారం, ఇవన్నీ ఊబకాయం వల్ల వచ్చే సమస్యలే, కాబట్టి బరువు తగ్గించుకుంటే చాలు. నువ్వెలాగూ రాజకీయ నాయకుడివే కాబట్టి పాదయాత్ర అయినా చెయ్యి, లేకపోతే ఏదైనా సమస్య మీద నిరాహార దీక్ష అయినా చెయ్యి, దట్స్ ఆల్ అన్నాడు డాక్టర్ దశావతారం. అవతారం మొహంలో 600 వాట్ల కాంతితో వెలుగులు విరజెమ్మాయి. అప్పటికప్పుడే పుట్టుకొచ్చిన ఆనందంతో ఆవేశంగా అవతారం బయటకు నడిచాడు. ముఖ్యమంత్రి సారు ఒకసారి కూర్చుని పరిష్కారం చేసేద్దామంటున్నారు, ఎందుకన్నా ఈ నిరాహార దీక్ష అన్నాడు అవతారం అనుచరుడు. 600 నిరాహార దీక్షకు కూర్చోవాల్సిందే, తప్పదు గట్టిగా చెప్పాడు అవతారం. వద్దన్నా, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం నచ్చజెప్పారు అవతారం అనుమాయులు. అవతారం వినిపించుకోలేదు. ఆమరణ దీక్షకి పూనుకొన్నాడు. ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించాలి, ఆహార కొరతను అరికట్టాలి. ఆ క్షణం వరకు అవతారం దీక్ష ఆగదు. డిమాండ్స్ బ్యానర్లు తయారయ్యాయి. 6 రోజులకు టెంట్ కూడా అద్దెకు మాట్లాడారు. అవతారం దీక్ష ప్రారంభమైంది. అనుమాయులు అరగంట హడావిడి చేసి మాయమయ్యారు. జనాలెవరూ లేక వెలవెలబోవటంతో బంధువులకి కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసి మరీ పిలిచాడు అవతారం. 2 నిమిషాలు మౌనం పాటించి వెళ్ళిపోయారంతా. మధ్యాహ్నం 2 అవుతోంది. అవతారం కడుపులో ఎలుకలు, పందికొక్కులు, పిల్లులు, కుక్కలు పరిగెత్తసాగాయి. హడావిడిలో అవతారం గారు చూసుకోకుండా రాజుల భోజన హోటల్ ఎదురుగా ఆమరణ దీక్షా శిబిరం ఏర్పాటు చేయడంతో మసాలా సాంబారు వాసనలతో అవతారం ముక్కుపుటాలదిరి ఆకలి మరింత ఎక్కువ కాసాగింది. ఆవేదన ఎక్కువై కళ్ళు మూసుకున్నాడు అవతారం. 3 రోజులు గడిచిపోయాయి. అవతారం ఆమరణ నిరాహార దీక్ష గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆకలి కన్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధ అవతారంలో అలజడి రేపుతోంది. అయినా తమాయించుకుంటున్నాడు. అనునిత్యం 6-7 సార్లు భోజనం చేసే అవతారం బాధను చూడలేక అతని ఫ్రెండ్ అమర్నాథ్ అవతారం దగ్గరకు వచ్చి చెవిలో గుసగుసలాడాడు. టాయిలెట్ కని చెప్పి టెంట్ వెనుకున్న గదిలోకి రావతారం 5 నిమిషాల్లో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ మొదలైన రుచికరమైన వంటకాలని ఆరగించేసి వచ్చేద్దు గాని అందాక మేం మేనేజ్ చేస్తాం అన్నాడు. అవతారం నాలుక చప్పరించాడు. అంతలోనే తేరుకుని, ఇది ఎవరో పన్నిన కుట్రలా ఉంది. నేను నిజంగా భోజనం చేసేస్తే ఫోటోలు తీసి ప్రెస్ వాళ్ళకి ఇచ్చేద్దామనే కదూ ఇలా ప్లాన్ చేశారు దీనంగా అడిగాడు అవతారం. ఆకలి తీరక అవతారం మానసిక స్థితి కూడా బాగా దెబ్బతిన్నట్లుందనిపించి అక్కడి నుండి నెమ్మదిగా జారుకున్నాడు అమర్నాథ్. అవతారంకి ఆకలితో పాటు అసహనం కూడా ఎక్కువైంది. కనుచూపు మేరలో సమస్య పరిష్కారం కాబడుతుందనే నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడటానికి ఫోన్ ట్రై చేయమన్నాడు అవతారం. అదే పనిగా అవతారం ఫ్రెండ్ అప్పారావు ఫోన్ చేసినా లైన్ దొరకటం లేదు. 4వ రోజు సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి ఫోన్ దొరికింది. మాట్లాడండి అని అప్పారావు చెప్పాడు. అంతలోనే ఫోన్ కట్ అయ్యింది. ఏం మాట్లాడతావన్నా ముఖ్యమంత్రితో? ఆయన వద్దన్నా వినుకుంటువి. ఆమరణ ఆహార దీక్ష చేసేటోడివి, ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టినావు. ముఖ్యమంత్రికి కోపం వచ్చిందేమో, నీ పేరు చెప్పంగానే పక్కన పెట్టేసిండు. అప్పారావు చెప్పింది విన్నాక
అవతారం గుండె గాబరా పడింది. నీరసంతో ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయాడు. 5వ రోజు సాయంత్రం అయింది. అవతారం దీక్ష ఆగకుండా సాగుతోంది. ఆకలి మంటలతో దహించుకుపోయేలా ఉంది అవతారం పరిస్థితి. జీవితంలో ఇంకెప్పుడూ నిరాహార దీక్ష, అందున ఆమరణ దీక్ష అసలే చేపట్టకూడదని డిసైడ్ అయిపోయాడు. ఊబకాయం తగ్గటానికి పాదయాత్ర చేసినా సరిపోయేదేమో అనుకున్నాడు. అనవసరంగా ఆమరణ దీక్ష మొదలెట్టానని తెగ కుమిలిపోయాడు. పిడచకట్టుకుపోయిన నాలుక, ఆహారం రుచే మరిచిపోయిన నోరు, ఆకలితో అలమటించే కడుపు అవతారాన్ని కుదేలుని చేశాయి. వెల్లువలా వస్తున్న భోజన పదార్థాల వాసనల్ని, బయటేసిన ఎంగిలాకుల్ని నాకుతున్న సునకరాజాల్ని చూస్తుంటే అవతారంలో అసూయ పుట్టుకొస్తోంది. డైటింగ్ దీక్షల మాట దేవుడెరుగు. ముందు బ్రతుకుంటే అదే 10 కోట్లు అనుకుని స్వయంగా రంగంలోకి దిగాడు అవతారం. ముఖ్యమంత్రికి డైరెక్ట్గా ఫోన్ చేశాడు. టక్కున ఫోనెత్తాడు సీఎం. ఏమో అవతారం, బాగున్నావా? ఆప్యాయంగా అడిగాడు. అవతారం ఆకలిని మర్చిపోయాడు ఆ క్షణంలో. చెప్పవయ్యా, ఏంటి విషయం? ముఖ్యమంత్రి అడిగాడు. ఏం లేదు సార్, ఆకలితో చచ్చిపోయేలాగున్నాను. కొంచెం సమస్యగా ఉంది. మీరే ఏదో పూనుకుని నసిగాడు అవతారం. అర్థమవటం లేదయ్యా, నువ్వు అన్న సమస్యను పరిష్కరించడానికి కొంచెం టైం పడుతుంది. వెంటనే అంటే కష్టం. అది కాదు సార్, సమస్యనేం పరిష్కరించనక్కర్లేదు. మరలా నసిగాడు అవతారం. విసిగించకయ్యా, మీటింగ్లో ఉన్నాను. ఏం చేయాలో చెప్పు తొందరగా. ఏం లేదు సార్, పోలీసుల్ని పంపించి నా నిరాహార దీక్షను తొందరగా భగ్నం చేయించాలి సార్. అన్నం తిని 6 రోజులైంది. ప్లీజ్ సార్, వేడుకొన్నాడు అవతారం. బ్రతిమలాడాడు. అవతారం ముందు ముఖ్యమంత్రికి ఏం అర్థం కాలేదు. మరుక్షణం తేరుకుని, సర్లేవయ్యా, అర్ధరాత్రిలోగా ఆ ఏర్పాటు చేస్తాలే అన్నాడు. అవతారం మొహంలోని ఆనందాన్ని చూసి సీఎంఏ సమస్యను పరిష్కరించేశారని బాణాసంచా కాల్చారు ధూమ్ధాం చేస్తూ అవతారం అనుచరులు. కథ సమాప్తమండి. ఈ హాస్య కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు మరి.